దీర్ఘకాలిక కోపం ఉన్న వారిలో హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని మీకు తెలుసా? ఎప్పటికప్పుడు కోపం వస్తే గుండె మీద బాంబు వేసినట్టే దీర్ఘకాలిక కోపం హార్ట్ అటాక్ కి ఓ గేట్. మీకు చిన్న విషయానికి కోపం ఎక్కువగా వస్తుందా? దీర్ఘకాలంగా ఆగ్రహం మీ మీద ఆధిపత్యం పెంచుకుంటుందా? అయితే మీ గుండె నిశ్శబ్దంగా ప్రమాదంలో పడిపోతుంది. ఒకటి, కోపంతో ఏమవుతుంది? కోపం వచ్చినప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ ఆడ్రెనాలిన్ మరియు కార్టిసోల్ ఒక్కసారిగా పెరిగిపోతాయి. బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్ చాలా వేగంగా పెరుగుతాయి. ఇది మీ హార్ట్ వాల్స్ మీద గట్టిగా బలప్రయోగం చేస్తుంది. ఇక రెండోది, రిపీటెడ్ యాంగర్. హార్ట్ అటాక్ ట్రిగ్గర్ రీసెర్చ్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రకారం దీర్ఘకాలిక కోపం ఉన్న వారిలో హార్ట్ అటాక్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గుండెకు బ్లడ్ సప్లై అడ్డంకులు ఏర్పడతాయి. హార్ట్ రిథమ్ డిస్రప్షన్ కూడా సంభవిస్తుంది. ఇక మూడు, ఎమోషనల్ రియాక్షన్, ఫిజికల్ డ్యామేజ్. కోపం అంటే కేవలం మెంటల్ రియాక్షన్ కాదు, అది శరీరాన్ని వేడి మంటలో వేసే ఎమోషన్. రోజు కోపాన్ని నియంత్రించుకోలేకపోతే గుండె మీద గట్టి ఎమోషన్ బాంబు పడినట్టే. ఇక నాలుగు, కోపం వస్తే రికవరీ టైం చాలా ఎక్కువ అవుతుంది. కోపం వచ్చినప్పుడు హార్ట్ బీట్ 120 నుండి 140 బీపీఎం బీట్స్ పర్ మినిట్ కి పెరుగుతుంది. కానీ దీన్ని సాధారణ స్థితికి తెచ్చుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. దీన్ని డిలే రికవరీ అంటారు. ఇది క్రానిక్ కార్డియోవాస్క్యులర్ స్ట్రెస్ కి కూడా దారి తీస్తుంది. ఇక ఐదు, ఎక్స్ట్రీమ్ యాంగర్ ఎపిసోడ్స్, సడన్ కార్డియాక్ అరెస్ట్. కొన్ని రీసెర్చ్డ్ కేసెస్లో తీవ్ర కోపం ఉన్నప్పుడు సడన్ కార్డియాక్ డెత్ కూడా నమోదయ్యాయి. ఎందుకంటే కోపం హార్ట్ రిథమ్ను అస్థిరం చేసేస్తుంది. దీర్ఘకాలిక కోపం వలన గుండె నాశనం అయిపోతుంది. ఈ రీల్ సేవ్ చేసుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త హెల్త్ టిప్స్ కోసం.